ఏమైంది అయ్యారు? వరుసగా 2 మ్యాచ్లు గెలవంగానే మీకు మీరే ఇన్విన్సిబుల్ అనుకున్నారా? లేకపోతే మూడో మ్యాచ్కి శాంసన్ అత్తడన్న విషయం మర్చిపోయిల్లా? ఎట్లుంది మేము ఆడించిన ఆట? శాంసను వాస్తవం చెప్పాలంటే మిమ్మల్ని తక్కువ అంచనా వేసినాంవే. అయినా లీగ్ స్టేజ్లో లాస్ట్ మ్యాచ్ మళ్ళా మన ఇద్దరికే పడ్డది. ఇప్పుడు మీకు 2 పాయింట్లు ఎట్లిచ్చినామో అట్లనే తీసుకుంటాం, ఎలాంగ్ విత్ నెట్ రన్ రేట్. నేను కూడా అదే చెప్తానా. ఇప్పుడు మీ హోమ్ గ్రౌండ్కి వచ్చి మిమ్మల్నే ఓడించినాం, అప్పుడు మీరు మా హోమ్ గ్రౌండ్కి వచ్చి ఏం ఓడిస్తారు? మళ్ళీ మా దగ్గరికి వచ్చే లోపే క్వాలిఫై అయ్యి రాలి, లేకుంటే పిసికేస్తాం. శాంసన్ అన్న, ఫస్ట్ 2 మ్యాచ్లు ఓడిపోయినాక మనం ఈ రేంజ్లో కంబ్యాక్ ఇస్తామని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. ఇక ఇప్పటి నుంచి మనం పాయింట్స్ టేబుల్లో మీదికి పోతూనే ఉండాలి. పరాగు, వాస్తవం చెప్పాలంటే ఫస్ట్ 2 మ్యాచ్లలో జోఫ్రా ఆర్చర్ 109 రన్స్ ఇచ్చిండు, ఒక్క వికెట్ కూడా తీయలే. అందుకే మనం ఓడిపోయినాం. కానీ నెక్స్ట్ 2 మ్యాచ్లలో గదే జోఫ్రా ఆర్చర్ జస్ట్ 38 రన్స్ ఇచ్చి 4 వికెట్లు తీసిండు. అందుకే మనం ఆ 2 మ్యాచ్లు గెలిచినాం. ఇప్పుడు మనం బోల్ట్ లేడని బాధపడాల్సిన అవసరం లేదు, మనకు ఆర్చర్ ఉన్నాడు. ఎస్, వాస్తవం చెప్పాలంటే మీరు ఎట్లా బ్యాటింగ్ చేసిల్లో కూడా నేను చూడలే. పడుకొని లేసేసరికి 205 కొట్టిల్లని చూసిన. ఇట్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. నెక్స్ట్ మ్యాచ్లో కూడా మీరు గిదే లెవెల్లో బ్యాటింగ్ చేయాలి, నేను గిదే రేంజ్లో బౌలింగ్ చేస్తా. నాకు తెలుసువే ఆర్చరు నీ టాలెంటు. అందుకే ఆక్షన్లో బోల్టు, స్టార్క్ లాంటి వాళ్ళు ఉన్నా కానీ నీకే ప్రిఫరెన్స్ ఇచ్చినాం. ఈసారి నువ్వు మనల్ని ట్రోఫీ గెలిపియాలి. ఫస్ట్ 2 మ్యాచ్లలో నన్ను టార్చర్ పెట్టిల్లు, ఇప్పటి నుంచి అన్ని టీంలని నేను టార్చర్ పెడతా. ఆర్చర్ వస్తున్నాడు, రెడీగా ఉండండి. చాలు బ్రో, ఈ మ్యాచ్లో నువ్వు 3 ఓవర్లలో 32 రన్స్ ఇచ్చినావు, ఒక్క వికెట్ కూడా తీయలే. అందుకే మ్యాచ్ మింగింది. ఏం మాట్లాడుతున్నావు అయ్యారు? స్టోయినిస్కి 4 ఓవర్లు ఇచ్చినావు, 48 రన్స్ ఇచ్చిండు. మార్కో ఎన్సన్కి 4 ఓవర్లు ఇచ్చినావు, 45 రన్స్ ఇచ్చిండు. వాళ్ళిద్దరు నాకంటే ఎక్కువ రన్స్ ఇస్తే ఏం లేదు కానీ నా వల్లనే మ్యాచ్ ఓడిపోయిందా? అరే నువ్వు రన్స్ ఇచ్చుడు కాదువే చాలు, ఎప్పుడైనా ఇస్తూనే ఉంటావు, వికెట్లు తీయలే కదా. అట్లా అనుకుంటే నువ్వు లాస్ట్ 2 మ్యాచ్లలో హాఫ్ సెంచరీలు కొట్టినావు, ఈ మ్యాచ్లో కొట్టినావా? బౌలర్లు కూడా గంతే, నెక్స్ట్ మ్యాచ్లో కంబ్యాక్ ఇస్తుంది. ఏం బ్యాటింగ్ చేసినావు వదిరా తమ్ముడు. ఈ సీజన్ మన టీంలో ఇంతమంది స్టార్ బ్యాటర్లు ఉండంగా నువ్వు షైన్ అవుతావని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే. దుమ్ము లేపే బ్యాటింగ్ చేస్తాను. మ్యాచ్ గెలిపించేట్టు ఉన్నాయి అన్న, మ్యాక్స్వెల్ సపోర్ట్ ఇయ్యలే. మ్యాక్స్వెల్ అన్న కూడా నాతో పాటు షాట్ టు షాట్ ఆడేది ఉంటే ఈ మ్యాచ్ మనమే గెలుస్తుండే. ఏంది మ్యాక్స్ ఇది? ఓడిపోయే మ్యాచ్లు గెలిపించు నీకు అలవాటే కదా. నువ్వు కనుక వదిర తమ్మునితో పాటు ఇంకా కొద్దిసేపు బ్యాటింగ్ చేసేది ఉంటే మనమే ఈ మ్యాచ్ గెలుస్తుండే. గతం గత. నెక్స్ట్ మ్యాచ్ సిఎస్కేతోని సుక్కాలు చూపిస్తా, రెడీ ఉండుర్రి. స్టోయినిసు, నువ్వు కూడా బౌలింగు బ్యాటింగు రెండిట్లలో బొక్క పెట్టినావు. పాంటింగ్ బాబాయ్ మీ మీద నమ్మకంతో తీసుకుంటే మీరు గిట్లనే ఆడితే. ఎస్, వి డిడ్ ఏ మిస్టేక్. అయినా ఇదేమన్నా వరల్డ్ కప్? అన్ని మ్యాచ్లు వరుసగా గెలుచుకుంటా పోవడానికి? ఐపీఎల్ సగం మ్యాచ్లు ఓడిపోతాం, సగం మ్యాచ్లు గెలుస్తాం. నెక్స్ట్ మ్యాచ్ మనదే, ఫిక్స్ అయిపో. జైస్వాల్ తమ్ముడు, ఎక్సలెంట్ బ్యాటింగు. ఇక నెక్స్ట్ మ్యాచ్లో కూడా మనం ఇదే పర్ఫార్మెన్స్ రిపీట్ చేయాలి. షూర్ అన్నయ్య. సో ఫ్రెండ్స్, ఇది జస్ట్ స్పూఫ్. మీకు ఎంటర్టైనింగ్ అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. ఇక అట్లనే తొందరపడకండి, సిఎస్కే వర్సెస్ డీసీకి సంబంధించిన వీడియో కూడా ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ అయింది, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. అట్లనే ఇవాళ జరగబోయే ఎస్ఆర్హెచ్ వర్సెస్ జీటీకి సంబంధించిన వీడియో కూడా అప్లోడ్ అయింది, లింక్ డిస్క్రిప్షన్లోనే ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పోయి చూడండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.